ఇది రాయచోటి పించా ప్రధాన రహదారి దుస్థితి. గత 10 సంవత్సరాలుగా ఈ రోడ్లో నిత్యము ప్రయాణించే 2 వీలర్స్ వాళ్ళు కానీ 4 వీలర్స్ వాళ్ళు కానీ ప్రజలు కానీ నరక యాతన అనుభవిస్తున్నారు. దీని మీద ఎన్నోసార్లు చాలామందికి అధికారులకు కానీ మంత్రులకు కానీ ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి ఈ సిబ్బ్యాల బ్రిడ్జ్ నుంచి పించా వరకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కారులో 1.5 గంట టైం పడుతుంది. ఇక 2 వీలర్స్ రోడ్లు ప్రతిరోజు కనీసం 4 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇటు అధికారులు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి కానీ ఈ రోడ్డు ఎన్నోసార్లు కలెక్టర్ కూడా ఈ రోడ్లో పోయింటాడు, ఆయన కూడా ఏ రోజు స్పందించాల. ఈ రోడ్డు అసలు పించా రాయచోటి రోడ్డు ఉందని ఇక్కడ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా అవగాహన ఉందా? ఉంటే గత 10 సంవత్సరాల్లో ఎందుకు పట్టించుకోలేదు? కనీసం రోడ్డు వైడన్ చేయకంటే పోలేదు, కనీసము మరమ్మతులు కూడా నోచుకోలేదు, తట్టడం మట్టే లేదు. ఇది ఆ స్వర్ణాంధ్రప్రదేశ్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు 14,000 కిలోమీటర్లు రోడ్లు వేశారంట. ఇక్కడ 1,400 మీటర్లు కూడా వేయలేదు, 14 మీటర్లు కూడా పని జరగలేదు. ఇక్కడ ప్రత్యేకించి ఈ సిబ్బ్యాల బ్రిడ్జ్ దగ్గర అయితే ప్రతిరోజు ఒక యాక్సిడెంట్. ఇక్కడ ఈ రోజైనా ఇప్పటికైనా ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ స్థానిక మంత్రి గారు కానీ వెంటనే స్పందించి రాయచోటి పించా రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇమీడియట్గా కనీసం మరమ్మతులన్నా చేయండి. రోడ్డు వేయడం చేత కాకంటే మరమ్మతులన్నా చేయండి, ప్రజల ప్రాణాలను కాపాడండి. జై కాంగ్రెస్.